దేవుని సేవలో విశ్వాసి బాధ్యత. దేవుని సేవలో మనసు పెట్టినంట చాలా ముఖ్యమైన విషయాలు కదా. దేవుని సేవలో విశ్వాస బాధ్యత. మన బాధ్యత కలవారమండి, బాధ్యత లేని వారు కాదండి మనం. ఎందుకంటే మన రక్షణ పొంది ఉన్నాం. ఏముందండి? పాప క్షమాపణ, ఆత్మరక్షణ పొంది ఉన్నాం. అది కాపాడుకునే బాధ్యత. 2, రక్షణ లేని వారికి రక్షణ అందించే బాధ్యత. 2 బాధ్యతలు కలిగి ఉన్నామండి. కనుక మనం చెప్తాను, అందరూ చెప్పండి. దేవుని సేవలో విశ్వాసి బాధ్యత. మన విశ్వాసమేనా? తర్వాత ఏంటి బాధ్యత? ఏంటి మనకు దేవుడు చేసే కార్యాలు ఏంటి అని అంటే, మనల్ని పుట్టించి పోషించి పాప క్షమాపణ, ఆత్మరక్షణ ఇచ్చి, పుట్టించాడు ఎవరు? పోషించాడు ఎవరు? పాప క్షమాపణ, ఆత్మరక్షించాడు ఎవరు? ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మన ప్రార్థన జీవించారు కదా. ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి పరలోకాన్ని సిద్ధపరిచి, ఏంటంటే మళ్ళీ ఇవన్నీ సరిపోక పరలోకాన్ని మన కొరకు సిద్ధపరిచి నేనున్న స్థలములో మీరు ఉండలాగా నేను వాగ్దానం చేసి, ఎక్కడైనా స్థానం నేనుండు స్థలములో అని వాగ్దానం చేసి చేసిన దేవుని సేవలో, ఇక్కడ గొప్ప దేవుని సేవలు ఉన్నాడు. మనం సామాన్యుషం కాదు, అబద్ధం కాదండి. ఇది సత్యం, సత్యవంతుడు, పరలోక భాగ్యం సిద్ధపరిచిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుని సేవలో సేవలో మన ఏం చేయప్పుడు ఒక బాధ్యత. సేవకునితో కలిసి, ఎవరితోనే? దేవుని సేవకులతో కలిసి దేవుని సేవ చేస్తే దేవునికి ప్రీతికరమును. ఇదే దేవుడికి ఎవరితో కలిసి సేవ చేయాలి? సేవకులతో కలిసి దేవుని సేవ చేస్తే దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగము చేయుట విశ్వాసి బాధ్యత. ఏంటంటే సేవ అంటే అర్థం ఏంటంటే యాగం అంట. ఏంటంటే దేవునికి ఇష్టమైన యాగం. యాగం అంటే పురోహితులు పండితులు చేసేది కదా, నీ క్రైస్తవుడు చేసేది యాగం. క్రైస్తవుడు ఇచ్చేది పాప క్షమాపణ పొందిన ఇచ్చే పాపాత్ములు కాదు. యాగము చేయుట విశ్వాసి బాధ్యత. అటువంటి యాగము మనకి ఇప్పుడు దేవుడు ఈ వారంలో అనుగ్రహించాడు. తర్వాత ఇది మాట చెప్పండి, అది విశ్వాసికి ఏది ఇష్టమైన యాగము చేయుట, దేవునికి ఇష్టమైన అది అందరూ చెప్పాలి. అది విశ్వాసికి విస్తార ఫలము కలుగుతుంది. ఈ సేవలో మనకు ఎవరైనా 10 అనుకోండి, సాయంత్రం చేపిస్తాడు కదా. దేవుడు పని చేస్తే దేవుడే విస్తార ఫలము అని చెప్పి ఈ వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 19 వరకు చూసినట్లయితే, ఫిలిప్పీ రాసిన పత్రిక బైబిల్ అందరూ చూడాలి. 4వ అధ్యాయం 13 నుంచి 19 వరకు చూసినట్లయితే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అమ్మా అయ్యా, బలపరిచే దేవుడు అండి. మన ఏదో కార్యం కనిపెట్టినప్పుడు ఆయన బలపరిచి నడిపిస్తారట. కార్యం కనిపెట్టాలి.
నేను మీరు అనుకోవాలి ఈ మూడు రోజులు దేవునితో ఉంటాను, సేవకులతో ఉంటాను, సేవలు ఉంటానని అనుకుంటే ఆయన బలపరిచి నడిపిస్తారు. కార్యక్రమాలు కార్యాలు చేస్తాడు. అనుకోవాలంట ముందు. అనుకుంటే ఆయన ఏం చేస్తాడు? నన్ను బలపరుస్తాడు దేవుడు అంటున్నాడు. ఎవరైనా నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచిది, మంచి పని. ఏంటంటే సేవకుడు ఏంటన్నారు? సంఘము సేవకునికి సహకరించారట. సంఘము పిలిపిన సంఘము సేవకునికి సహకరించారట. మంచి పని చేశారట. మంచి పని. ఇప్పుడు ఏం చేయాలంటే మేము పురుగొలుపుతాం మిమ్మల్ని. మంచి పని. పిలిపిలారా సువార్త నేను బోధింపు ఆరంభించిన మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగతి వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏమంటే ఆర్థికంగా కూడా సేవకుని బలపరిచారంటే ఇచ్చే విషయంలో సేవకునికి బలపరిచినట్టుగా చూస్తున్నాం. తర్వాత అనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిందని. ఏంటంటే ఏం చేశారంటే మాటి మాటి కంట ఒకసారి ఎన్నిసార్లు కాదు. ఎన్నిసార్లు సేవకే అవసరం ఉందో, ఎన్నిసార్లు సేవకే అవసరం ఉందో అన్నిసార్లు కూడా వారు సహాయం చేస్తారని వచ్చారట. నేను ఈమెని అపేక్షించి ఎలాగ చెప్పడం లేదు, కానీ ఈ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి దేవుని సేవ దేవుని సేవలతో కలిసి పనిచేస్తే విస్తార ఫలము. ఏంటంటే విజయ్ దేవుని సేవకులతో కలిసి పనిచేస్తే ఏముంది? విస్తార ఫలము. మీ లెక్క ఇలా చేస్తుకోండి, అలా చేస్తుకోండి, ఇలాగా ఈ వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ ఉద్యోగం అలా చేయాలనుకోండి లెక్క వేస్తాం కదా. ఆ లెక్కకి విస్తార ఫలము. ఏంటంటే రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఏంటంటే సంఘము చేసిన ఈ సేవలో సహకారం అంట. సేవకు సమృద్ధి ఉందంట. సేవ లోటు లేదు, ఆర్థికంగా కూడా లోటు లేదు అంటాడు. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వాళ్ళని పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి ఎలా ఉన్నాడంటే ఆ సేవలో కావాల్సినవన్నీ కూడా సమకూర్చారంటే సంఘం ఎవరు సమకూర్చారు? సంఘం తక్కువ లేకుండా ఉన్నాను, సమృద్ధి ఉంది. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ఏంటమ్మా ఇప్పుడు చెప్పండి ఈ వాక్యం బట్టి. దేవుని సేవకులతో కలిసి పనిచేస్తే సమయం ఇచ్చి ఆర్థికంగా బలపరిచి ఆ సేవ దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము. ఏంటంటే సేవతో కలిసి ఇటువంటి సందర్భాల్లో మీరు మనస్ఫూర్తిగా సేవ చేస్తే యాగము చేస్తారు దేవుడికి. ఏం చేస్తారంటే యాగం అంటే చిన్న మాట కాదండి. మన మధ్య హైదరాబాద్ లో యాగం కొన్ని వందల వేల కోట్లతో యాగం చేశాడు. కోట్లు అక్కడ వచ్చినటువంటి పండితులు వేలాది మంది మాత్రం మా అప్పటితో కాదు. అక్కడ ఏర్పాటు చేసిన ఆ నెయ్యి కొన్ని వందల టన్నులు. లేకపోతే చిన్న మాట మీరు అనుకోకండి. వాటన్నిటికి మించింది ఈ సేవ. ఇది నిజమైన దేవునికి ఇష్టము, ప్రీతికరము అనే విషయాన్ని యాగమై ఉన్నది.
అది మరి యాగం చేస్తే యాగాలు ఎందుకు చేస్తారంటే పూర్వకం ఈ ఋషులు పండితులు ఏమంటే ఈ రాజులు యాగాలు చేశారు. ఎందుకంటే ఆ ఫలితాలు ఎదురు రావాలి. ఆ దేశానికి క్షేమం కాదు, ఆ ప్రజలు క్షేమం కావాలి, ఆ రాజు కుటుంబానికి క్షేమం కావాలని యాగాలు చేశారట. ఇప్పుడు యాగానికి యాగం చేస్తే మనకేం లాభం అంటే అందరూ చెప్పడం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏ ప్రతి అవసరమును తీర్చును. ఉందంటే కొంచెం ప్రతి అవసరం దేవుని మహిమను పొందాలంటే, ప్రభు మహిమను పొందాలంటే ఖచ్చితంగా సేవలతో కలిసి సేవ చేయాలి. ఆయన ఆలోచనలో, ఆయన కార్యక్రమాల్లో, తలపెట్టి కార్యక్రమాల్లో ఈ ఆలోచన కూడా ఉండాలి. ఎందుకంటే ఇది బాధ్యతే, కేవలం సేవలు ఒక బాధ్యత కాదు. విశ్వాసగా నువ్వు ఎలా రక్షణ పొందావు, నేను ఎలా రక్షణ పొందాను, నేను ఎలా రక్షణ పొందాను, నువ్వు అలాగే రక్షణ పొందావు. రక్షణలో తేడాలేమి లేవు. కనుక ఆ బాధ్యత మనం అందరం కూడా కలిగి ఉన్నాం. మనమందరము కలిగి ఉన్నాం అనే విషయాన్ని, అది లాభసాధనమైనది. ఏమండి, యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. సేవ వృధా కాదు. యేసుక్రీస్తు మహిమలో అంటే సేవలు మనం ఏం పొందగలం అంటే యేసుక్రీస్తు మహిమను పొందగలం, మన దేవుని మహిమను పొందగలం. ఆ మహిమలో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి, సమస్త అవసరాలు తీర్చబడతాయి. ఆరోగ్య వాక్యాలు, ఆయుష ఆరోగ్యాలు, ఉద్యోగాలు, లేకపోతే ఆదాయాలు, వ్యాపారాలు, ఏమైతే నీ ఆలోచనలో ఏమైతే కోరుతున్నావో దాని ప్రతిఫలముగా దేవుని మహిమ మీరు పనిచేస్తుంది. సేవల విలువది, సేవల విలువ అంటే మన కార్యక్రమాలు దేవుని సహాయంతో చేస్తాం. అదే అర్థం. సేవ అంటే మన కార్యక్రమాలు ఎవరున్నారు, దేవుని సహాయం ఉందని అర్థం. సేవ అంటే అదే అర్థం, వృధా పోదు. గల్తీ 6:6 గల్తీ పత్రిక 6:10 వచ్చినారు. వాక్యోపదేశం పొందువాడు మంచి పదార్థాలు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాలన్నిటిలో. అమ్మా ఇద్దరు కనపడుతున్నారు ఇక్కడ ఇద్దరు. అయ్యా, వాక్యోపదేశం పొందువాడు ఎవరు? సంఘము. వాక్యోపదేశం చేసేవాడు ఎవరు? సేవకుడు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఇది దేవుని ఆజ్ఞ. వాక్యం బోధించి నడిపించే వారికి ఇవ్వాలంట మంచి పదార్థముల్లో భాగము ఇవ్వండి. మంచి పదార్థం ఏంటంటే ఏంటి? మంచి కూరడు వచ్చి కూర ఏమన్నా పచ్చడికి పదార్థం కూర కదా, మంచి పిండి కూడా పెట్టుకొని తెచ్చి బాస్కెట్ పెట్టుకున్నా బాగా. సో అందరూ చెప్పండి మాట పుట్టినట్టు ఉంటుంది. వాక్యోపదేశం చెప్పండి. వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో మంచి విషయములలో బోధించే వారితో పాలువారై ఉండవలెను. ఏంటంటే మంచి పదార్థం ఏంటంటే మంచి విషయాల్లో సేవలో పాలువారై ఉండండి. సేవలో పాలువారై ఉండండి. అది ఆశీర్వాదకరమైన సంగతి. ఇది ఇక సేవకుడు సగం చేసిన పని, సేవకుడు కలిసి పని చేయని మాటకి ఈ వాక్యం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. కనుక ఏంటో సేవ అన్నప్పుడు మీకు ఇక్కడ ఎక్కడి నుంచో సహోదరులు వస్తున్నారు, వారికి నేను సహకారం ఉన్నాను, నాకు మీరు సహకారం ఉండాలి కదా, ఉండాలి. ఇక్కడ మనం ప్రేమించి ఇక్కడ ఈ సేవలు బలపరచాలి. ఎంతో దూరం నుంచి ఎంతో ఖర్చు పెట్టుకుని వేరు ప్రయాసంతో వస్తున్నారు. అందుకు నేను సిద్ధపడ్డాను. నేను సిద్ధపడినప్పుడు అర్థం ఏంటి? సంఘం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. అదే ఇక్కడ వాక్యం బోధించేవారు, వాక్యం బోధించబడేవారు వారి పని, సేవకులతో కలిసి పని.
మోసపోకుడి, దేవుడి దగ్గర ఇవ్వబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం బట్టి పంట క్షయమని పంట కోయడు. అంటే అమ్మ అర్థం తెలిసిందే, లోకసంబంధంగా వ్యర్థమైన ఖర్చులన్నీ పెట్టామనుకో, దేవుని సేవ చేయవలసినటువంటి కార్యక్రమాలు దేవుడికి వస్తుంది అనేసి వ్యర్థమైన ఖర్చులను చేస్తున్నాం అనుకో, క్షయమైన పంట అంటే నాశనం అయిపోయి ఆ జీవితం నాశనం అయిపోయి కార్యక్రమాలు ఉండేవి. అది క్షేమకరమైంది జీవితాలు క్షేమకరం కాదు, ఆత్మకి క్షేమకరమైంది కాదు. అది వేస్ట్ ఖర్చులు ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. ఏమంటే వృధా సమయాలు ఎన్నో ఉన్నాయి, వృధా సమయాలు. ఇవాళ చేతులు సెల్ ఫోన్ ఉందండి, ఆ తల్లిదండ్రులు సంబంధం లేదు. ఒకడు నది వారు వెళ్తాడండి, నలుగురు కలిసి వెళ్తాడు, సెల్ ఫోన్ చూసుకుంటే వెళ్తాడండి. నడుస్తూ కూడా చూసుకుంటూ వెళ్తుంటే ఆ దారి ప్రక్కన కాలు పక్క వెళ్తున్నాడు, నది పక్కన వెళ్తున్నాడు. ఆ నదిలో రోడ్డు నడిచాడు, నదిలో నడిచేస్తాడు, నదిలోకి నడిచేసాడు, నదిలోకి నడిచేసాడు. అది మరి తీవ్రంగా ఉంది, మంచి ఒడ్డుతో ఉందన్నమాట. ఆ నది కొట్టుకుపోయాడు, అది కొట్టుకోటి కూడా చాలా ఉన్నాడు. ఏం చేయలే ఇవాళ సువార్త కోటలు రావు, టీవీ సీరియల్ పోతాయి, మన సీరియల్ పోతాయి, కోటలు రావు. ఇలాగా వ్యర్థమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి, పనికొచ్చేవి కదా. కనుక క్షయమగు పంట కోత జాగ్రత్త, పరిగ్రహంగా ఖర్చు పెట్టండి, పండుగతో ఖర్చు పెట్టండి. దేవుని సేవకి ఎంత ఖర్చు పెట్టినా లాభం అండి, ఆశీర్వాదకరం, ఆత్మీయ శరీరం కుటుంబానికి కూడా. కనుక తర్వాత ఆత్మను బట్టి ఇచ్చేవాడు ఆత్మను నిత్యజీవనం పట్టుకోవాలను. అంటే దేవుని సేవ ఖర్చు పెట్టాలంట. దేవుని సేవ వరకు వేస్ట్ ఖర్చు కాకుండా ఆ ఖర్చు, ఆ వేస్ట్ ఖర్చు ఆలోచించి దాన్ని భద్రం చేసి దేవునికి సేవ కొరకు ఏర్పాటు చేసుకుంటే అది నిత్యజీవం పంట అంట. ఏ పంట అంటే నిత్యజీవం పంటకు వస్తాం. మనము మేలు చేయటందు విశ్వగా వెళ్దాము. ఎందుకు ఏర్పాటు చేసిన మనల్ని మేలు చేయడానికి అంటే కదా మన సేవ వల్ల కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. అది మేలండి. పాపాత్ముడైనా ఒక మనుషుడు రక్షణ పొందుతాడండి, మేలండి. రక్షణ పొందడం, రక్షణ కాపాడుకునే ధైర్యం వస్తుందండి. రక్షణ పురుగొల్పుకోవడం మేలండి. అది మేలుకరమైన కార్యం అండి, నష్టపోయే కార్యమా. మేలు చేయడం ఇసుక ఏం చేయకూడదంటే, మేలు చేయడం ఏం చేయకూడదా. 10 మంది ఇచ్చారు, 10 మంది రక్షణలు అడిగి ఉన్నారు, 10 మంది ఇచ్చాడు. ఎవరికాదు ధన్యులు చెప్పారో బాధ్య వాడదు. కానీ మరి మనం ఏం చేస్తాం, మనం మేలు చేస్తున్నాం. మరి ఈ మేలు కార్యంలో విశ్వాసం ఏం చేయకూడదంట, ఇసుకోకూడదంట. ఏంటంటే మనము అలయక మేలు చేసినవేని తగిన కాలమందు పంట కోతము. మనం ఇతరులు మేలుకరంగా సేవ చేస్తే మనకి పంట అంట. ఇతరులు మనం సేవ చేసాం అనుకోండి, గులాబీ రక్షణార్థం సేవకు పనిచేసాం అనుకోండి, కొంత ధనాన్ని సమయాన్ని వెచ్చించాం అనుకోండి, మనం పంటకు వస్తామంట. పంట పోయేలా పంట కావాలదా, పంట ఫలితాలు కావాలదా, ఫలాలు కావాలదా, అందులో ఉన్నాయి సేవలో. తర్వాత కాబట్టి మనకు సమయం దొరికిన కాబట్టి ఏ రోజు ధర్మకంటే నిలబెట్టేది సమయము. మనకు సమయం దొరికిన కాబట్టి అందరి ఎడలను విశేషముగా విశ్వాసములకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. విశ్వాస గృహం ఏంటంటే, విశ్వాస గృహం ఏంటి? సంఘము. విశ్వాసుల గృహం అంట. ఎవరి గృహం అంటే? విశ్వాస గృహం అంటే సంఘం అంటే. విశ్వాస గృహం చేరిన వారి
కార్యక్రమాలు మన సంఘాన్ని అందరికీ మేలు కలగాలని, సంఘం అందరికీ కుటుంబాలు మేలు కలగాలి, వారి ఆశలు ఆశయం నెరవేర్చబడాలంటే సేవలోనే ఉందంతా. ఎందుకంటే దేవుడి సేవలు ఉంది అనే విషయాన్ని చాలా చక్కగా ఎవరితో కలిసి పనిచేయటప్పుడు సేవకులతో కలిసి పని చేయాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 13:7 మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము ఏమంటే ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంట? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? సేవకులు జ్ఞాపకం చేసుకోవాలంట. మీకు దేవుని వాక్యం బోధించి మీ ఆత్మ నడిపించే పరలోకం నడిపించే సేవకుడట. అటువంటి సేవకుడు జరుగుతుందా లేదా? అబద్ధమా? ఇక్కడ మోసమే జరుగుతుందా? అమ్మ చెప్పాలి మీరు, మీరే సాక్ష్యం. ఇక్కడ అబద్ధమా సత్యమా? మోసకరమా లేకపోతే యథార్థమైందా? ఎటువంటి సేవ చేస్తాం మనం కదా? మరి అటువంటి సేవకుడు ఏం చేయాలంట? మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి. మీకు దేవుని వాక్యమును బోధించి నీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి. ఎవరి మధ్యలో వారి మధ్యలో ఎప్పుడు జ్ఞాపకం నేను విజయబాబు వారి మధ్యలో ఎప్పుడో జ్ఞాపకం నేను ఎలాగంటే ఆదివారం చెప్పిన వాక్యం జ్ఞాపకం ఉంటే సేవకు జ్ఞాపకం ఉంటాడు. ఆదివారం చెప్పిన వాక్యం జ్ఞాపకం ఉంటే సేవకు జ్ఞాపకం ఉంటాడు. సేవకు జ్ఞాపకం ఉంటే ప్రభు జ్ఞాపకం ఉన్నాడు. నువ్వు ప్రభు మర్చిపోలేదు, ప్రభునే మర్చిపోలేదు. ఏమంటే నా చూసినట్టే ఏ వాక్యం బాబు వేళ గొప్ప వాక్యం ఇచ్చారు. ఇంకా మన ఇక్కడ వాక్యం అక్కడ కుమార్ గారి ఇంటి పక్కన వాక్యం ఉపయోగించి అనంతరేశ్వరి ఫోటో పెడుతున్నారు నైట్కి. అక్కడ తను నాతో మాట్లాడిన మాటలు బట్టి వాక్యం చెప్పారు. సుధీర్ అంటాడు, అది బాబు ఏంటంటే వాక్యం అంటాడు. అంటే వాక్యం జ్ఞాపకం ఎవరు జ్ఞాపకం? ఆయనకి సేవకు జ్ఞాపకం ఉన్నాడు. సేవకు జ్ఞాపకం వాక్యం జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం ఉంటే దేవుడు జ్ఞాపకం ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఇలా మంచి వాక్యం దొరికి కొత్త ఎక్కడ చెప్పుకున్నాడు? మీరు చెప్పుకున్నారా? ఎలా బాగా మీ పాస్టర్ మీ వదిలేదంటే మీ సోదరి ఇవాళ గొప్ప వాక్యం విన్నానని అంటాడు. పదే పదే స్మరిస్తుంటుంది అన్నమాట. గొప్ప సంగతి చెప్పాడండి, సంగతులు మంచి విషయాలు అన్నీ అంటే అని అంటాడు. అంటే అందువల్లే ఆ సేవకు జ్ఞాపకం ఉన్నాడు. సేవకు జ్ఞాపకం దేవుడు జ్ఞాపకం ఉన్నాడు. సరే, వాక్యం జ్ఞాపకం ఉంటే సేవకు జ్ఞాపకం ఉన్నాడు. సేవకు జ్ఞాపకం ఉంటే దేవుడు జ్ఞాపకం ఉన్నాడు అని వారి చెప్పండి. వారి ఎవరో సేవకులు వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడు. మా నారాయణ గారు అంటారంటే మా సేవకులనే అనాథవృద్ధురాశ్రమం ఏర్పాటు చేసి అనాథులను పోషిస్తారండి. ₹1 ఆయన ఇచ్చుకోవాలండి, ప్రతి రూపాయలు ఖర్చు పెడతారండి అని చాలా మంది చెప్తున్నారు. అంటే అటువంటి కూడా ఎవరు జ్ఞాపకం ఉన్నారు? సేవకుడు జ్ఞాపకం. సేవ జ్ఞాపకం ఉంది. సేవ జ్ఞాపకం ఉంది. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ సేవకు సహకరించాలి. ఆ సేవకు సహకరించాలి. నారాయణ గారు తన పట్టుదలతో తన కుమార్తె రవిడి గారి ద్వారా ఆశ్రమానికి వేళ కొంత వైద్య చికిత్సకు కాలం వస్తుందమ్మా మీ ద్వారా కదా. ఇది వాక్యం అర్థం. ఎంత చక్కటి విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడండి. అంటే సేవకులతో ఉన్న బంధం దైవ బంధం. ఎవరి బంధం అంటే దైవ బంధం. తేలిగ్గా చూడకూడదంటే దేవుడి వాక్యాన్ని కానీ సేవకుని కానీ దేవుడు కానీ సంఘాన్ని కానీ. కనుక 17వ వచనం చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక
13:17 ఆ పైని నాయకులుగా ఉన్నవారు నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. సేవకు పని ఏంటండి? సేవకు పని ఏంటండి? ఎందుకంటే ఇన్ని హెచ్చరికలు, ఇన్ని ఆజ్ఞలు ఎందుకు అందించాలి మీకు వాక్యం? చెప్పండి, ఎందుకు అందించాలి? ఆత్మల కాపరి. సేవలు ఏంటంటే అర్థం? మళ్ళీ చెప్పండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. ఏమండి? సేవ ఆనందంతో చేయాలి సేవకుడు. సేవ ఆనందంగా చేయాలంటే సేవకుడు. మరి దానికి కారణం సంఘమే. సంఘం ప్రోత్సహిస్తే, బలపరిస్తే సేవకుడు బలంగా ఆనందంగా సేవ చేయగలరు. దుఃఖము చేస్తే సంఘం ఎలా చేసినది, ఎవరు రాలేదేంటి, సమయం ఇవ్వలేదేంటి, స్పందించలేదు కానీ కొంచెం బాగా చేసినటువంటి అది మీ క్షేమం కాదు. సంఘ క్షేమం కాదు. ఆనందం చేసింది క్షేమం అంట. ఏమండి? మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన కదా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని ఏంటి మాట కదా నీకు చెప్పిన మాట ఏంటి? 3 రోజులు విదేశ సహోదరులతో మనం ఉండాలి. అది మా మాట. ఏమన్నా 3 రోజులు విదేశ సహోదరులతో మన సేవ గమనించి మన దగ్గర బలపరిచినందుకు మన ఎంతో దూరంగా మళ్ళీ వస్తున్నారు. అది నా మాట మీతో. వారి మాట విని, ఎవరి మాట? సేవకుడి మాట. వారికి లోపలే ఎవరికి? దేవుని సేవ విషయంలో ఖచ్చితంగా దేవుని సేవకుడు ఆలోచనండి. ఏం చేస్తారు, ఏం చెప్పారు అని జ్ఞాపకం ఉంచుకుని ఆ సేవకు సహకరించాలి. మా శ్రీబాబు మా యేసుదాస్ గారు ఉన్నారు. మనకి ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు మనకి ఇక్కడ అవసరం ఏదో ఫోన్ చేస్తాను, వెంటనే చక్కబెట్టుకుంటాడు ఆయన. సేవకుడు మాటది. ఎవరి మాట? సేవకుడు అవసరం ఇక్కడ కార్యక్రమం ఉంది. దానికి ఏదో సేవకులు చెప్పారు అని చెప్పి ఆయన పనులు కూడా మానుకొని ఆ కార్యక్రమం చేస్తుంటారు. అప్పుడు ఆనందంగా జరుగుతుంటారు. ఇవన్నీ అవసరం అంటే అవసరం. ఎవరు చెప్పారు? నేను చెప్పిన రాసుకొచ్చిన సొంతంగానే రాసుకొచ్చాను. బైబిల్లో 2000 సంవత్సరాలు అయిందండి. 2000 సంవత్సరాల సంఘం ప్రారంభమైందండి. ఆ సంఘానికి ఎలా ప్రయాణం చేయాలి, ఎలా ఆశీర్వదించబడాలి, సేవకులు ఎలా ఉండాలి, సేవకులు సంఘం ఎలా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కథలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులే ఉండుడి. అమ్మా, ప్రభు కార్యాభివృద్ధి ఆశగా ఉండాలట. ప్రభు పనిలో ఆశగా ఉండాలట. ఎందుకంటే మీ ప్రయాసము వ్యర్థము కాదు. వ్యర్థము మన 7 రోజులు సువార్త కృతజ్ఞతగా జరిగిన అన్ని సంఘాలు ఎవరున్నారు? ప్రభావం ఉంది. తర్వాత ప్రత్యేక వందనం మీకు. అది ఏముంది ఇక్కడ? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. దేవుని సేవ వ్యర్థము కాదు. బయట ఏం చేసినది అర్థమే. ఎక్కువ వ్యర్థమైన కార్యాలు జరుగుతున్నాయండి. పనికొచ్చే కార్యాలు దేవుళ్ళలోనే జరుగుతాయండి. దేవుని సేవలోనే నీ ప్రయాసం వ్యర్థము కాదు. కనుక ఆసక్తితో నీ ప్రయాణం సాగించు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయడం చేత తన నామమును
బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు అమ్మా. సేవ చేస్తే వృధా పోతాం, వృధాగా ఏమి ఎవరు దేవుడు ఆయన? సేవ ప్రతిఫలం లేదా? ఎవడు అన్యుడు పని చేస్తే మనకు జీతం ఉంది కదా, అటు మంచోడు కాదు. ఆయన యజమాని ఉన్నాడు, పనిచాడు, సాయంత్రానికి ఎందుకు చేస్తాడు? సాయంత్రానికే దేవుడు మంచివాడు కదా, న్యాయవంతుడు కదా, నీకు న్యాయం చేయడా? అంటే ఇక్కడ సేవ పరిశుద్ధుల సేవ అంట. ఎవరి సేవ అనేది? పరిశుద్ధులు కంట. అందరూ చెప్పండి. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత, ఉపచారము సేవ, తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషుడకు దేవుడు అన్యాయస్తుడు. ఎవరు బట్టి ఇప్పుడు అమ్మా క్రీస్తు నామం బట్టి చేసే సేవ అది అన్యాయం చేసేవాడు న్యాయవంతుడు. ఆయన అడుగువాడు అన్నిటికంటే అత్యంతకు ఇచ్చేవాడు. ఆయన ఇప్పుడు ఆయన పని చేయడం మనం చేయాలి. కేవలం ఆదివారం పని కాకూడదండి. ఇటువంటి సేవ వచ్చినప్పుడు నేనున్నానండి ముందుకు వచ్చేయాలన్నమాట. నేనున్నానండి ఆ సేవకి అని. మొదటి రాజులు 19వ అధ్యాయము సేవలతో కలిసి పనిచేయడం అని అర్థం చూడండి. 16వ వచనం. ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారి మీద 16వ వచనం. నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్తయుండుటకు అబేల్మెహోలావాడైన షాపాతుకు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఏలియా సేవకుడండి. ఏలియా దేవుడు సేవకుడు, ప్రవక్త. ఈయన కాలం దగ్గర పడుతున్నాడు. అందుకని ఎలీషా అని అతను ఉన్నాడు, వెళ్ళి అతను సేవకుడిగా సిద్ధపరచు అన్నాడు. ఎలీషా సేవకుడిగా సిద్ధపరచు దేవుడు చెప్పాడు. సేవకులు సిద్ధపరచుడు అంటే అభిషేకం అన్నాడు, అభిషేకం చేయమన్నాడు. ఈవేళ బైబిల్ కొత్త నిబంధన అభిషేకం అంటే బాప్తిజం అండి. ఏంటంటే బాప్తిజం పొందిన మనం దేవుని అభిషేకం పొందామండి. ఇక్కడ అభిషేకం చేయమన్నాడు అంటే ఇంకొక సేవకుడిని తయారు చేయమన్నాడు, ఇంకొక దేవుని పనివాడిని తయారు చేయమన్నాడు. నీ తర్వాత ఎవరి తర్వాత? ఏలియా తర్వాత ఎలీషా అని ఆయన నువ్వు సిద్ధపరిచి అభిషేకం చేయాలి, ఈ తర్వాత ఆయన సేవకుడు ఉంటాడు అని చెప్పాడు. 9 చదవడు. ఎలా చేశాడు చూడగా, ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత ఆ దేవుడి మాట తీసుకెళ్ళిపోయాడు. అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడింది. ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళాడండి. అతడు తన ముందరనున్న 12 అరకల ఈ ఎలీషా ఎవడే? సామాన్యుడు కాదండి, ధనవంతుడు. గొప్ప కొన్ని 100 ఎకరాలు ఆస్తి ఉంది ఆయనకి, పొలాలు ఉన్నాయి, పాడి పంటలు ఉన్నాయండి. సామాన్యుడు కాదు. ఇప్పుడు ఆ ఏలియా దగ్గరికి వచ్చేసరికి ఈయన ఏం చేస్తున్నాడు చూద్దాం. ఈ సేవకుడు ఎలీషా చదవండి. 12 అరకల ఎడ్ల చేత ఏంటంటే 12 అరకల ఎడ్ల చేత దుక్కు దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. అమ్మా ఈ ఏలియా ఇంకొక అతన్ని రక్షణ నడిపించమన్నాడు, సేవకునిగా సిద్ధపరచమన్నాడు, అభిషేకం ఇవ్వమన్నాడు, అంటే బాప్తిసం నడిపించమన్నాడు. ఆ బాప్తిసం పొందే వ్యక్తి ఎవరంటే ధనవంతుడు. ఎవరంటే ధనవంతుడు. మనం ఒక పూర్వం మాట, ఆ మాట ఇప్పుడు లేదండి. ఏంటంటే 12
12 కాళ్ళ ఆయన ఏమనుకున్నారండి బాబు ఆ యొక్క 12 కాళ్ళు ఎట్లు ఉన్నవాడు అంటే ఆ మాట అర్థం అన్నమాట. 12 కాళ్ళు ఎట్లు అంటే అర్థం ఏంటంటే అసలు జమీందారని అర్థం, జమీందారని అర్థం. ఏమన్నా ఇలా 12 కాళ్ళు ఎట్లు కనపడుతుంది ఇక్కడ. 12 కాళ్ళు 24 గంటలతో 12 అరకలు కట్టి ఆ అరకలు పరివారం పెట్టి ఒక అరకతో ఈయన పొలం పని చేస్తాడండి. కొన్నాడు చదవండి. అరక తాను ఒక 12 అరక తాను తోడు చూడండి. ఏలియాను చేరబోయి తన దుప్పటి అతని మీద ఈ ఏరియా బదులు ఎప్పుడు కూడా దుప్పడే ఏమన్నది దుప్పడండి. ఆ దుప్పటితో చాలా మంది కార్యాలు చేసుకోడాడు. ఈ దుప్పటి తీసి ఆయన బదులు చేసాడండి. వాళ్ళు ఆకి దొరుకుతున్నవాడు ఎవరు ఆక దొరుకుతున్నవాడు ఎవరికి వెళ్ళి ఈ సంఘటనలో ఉండాలి. మంచి డ్యూటీలో ఉన్నాడు. తీసుకెళ్ళి ఈ దుప్పటి బదులు చేసాడు. ఎలా చూసేవాడికి ప్రవక్త ఏలియని తెలిసాడండి. ఏలియనే తెలుసు. ఇస్రాయేల్ ప్రాంతంలో కదా మరి. కనుక ఎంత బిజీలో కూడా ఇలా తిరిగి చూసేవాడికి ఆ బుధం మీద ఏలియా యొక్క దుప్పటి ఉంది. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడంటే దేవుడు నీ సేవ పిలుస్తున్నాడు అయ్యా, దేవుడు నిన్ను సేవ పిలుస్తున్నాడు. ఈ అరపని కాదు, ఇంకా పొలం పని కాదు, దేవుని పని చేయలేప్పుడు పొలం పని కాదు అని చెప్పినప్పుడు చూడండి అక్కడ ఏమన్నాడు, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట ఏం చేశాడు ఇప్పుడు అమ్మా, ఏం చేశాడు? అయ్యో 12 కాదు ఎడ్లతో 12 అరకలు కట్టి ఇలా పొలం పని చేస్తాం, చాలా అవసరం పెట్టి అయింది. ఇప్పుడు మీరేం చెప్పకుండా అనలేదు. ఆబ్జెక్ట్ వదిలేశాడు, ఇంకా అలాగనే వదిలేశాడు. ఏలియా వెంట పరిగెట్టాడు. ఏలియా పరిగెట్టాడా? నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అన్నాడంటే దేవుడు చిత్త ప్రకారం మీ పిలుపు ప్రకారం అతను సేవకు వస్తాడు. కానీ చిన్న పని అండి, తల్లిదండ్రులు ముద్దెట్టుకుని ఒక మాట చెప్పి వచ్చారు అన్నాడండి. అతను సెలవుగాడండి. ఎవరినే సేవకుని. అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఏంటంటే ఇలా చూడండి, ఈ యొక్క దేవుని సేవకు పిలుపు అనే విషయంలో కొత్త నిబంధన ప్రకారం సువార్త అండి. కొత్త నిబంధన ప్రకారము సువార్త అండి. ఈ సువార్త నిర్బంధమైనది కాదండి, నిర్బంధమైనది ఆజ్ఞ కాదండి. అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలని ఆజ్ఞ కాదండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వారికి ఫ్రీడమ్ అండి, నిర్బంధం కాదండి. ఇప్పుడు చెప్పాను 10 మంది సృష్టించాడు మీకు. ఈ 10 మందిలోనే వారి కుటుంబం రక్షణ పొందున్నారు కనుక, అమ్మా వారి కుటుంబం రక్షణ పొందున్నారు కనుక మీ బిడ్డలు చెప్పండి అన్నాం. మీ బిడ్డలకే చెప్పండి, సమయం మంచి సమయము దైవజనం చేతుల మీదుగా అన్నాం. నిర్బంధం కాదు, ఏం కాదండి, నిర్బంధం కాదు అన్నాడు. అందుకు అతడు అతడిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి తల్లిదండ్రులు ముద్ద చేసుకున్నాడు, చెప్పేశాడు. కాడి ఎడ్లను తీసి ఏం తీసాడు? ఇప్పుడు ఎడ్లు తీసుకున్నాడు. వధించి వాటి మాంసమును బొత్తిలో గల చేత అని వంట చేసేవాడికి వంట చేసుకుని ఇచ్చేసాడు. బయట వచ్చి వంట చేసేమన్నాడు. వంట చేసి పిల్లలకు వడ్డించాను. ఏం చేసి ప్రొద్దున కోట కట్టుకున్నాడు. రక్షణ పొందాడు కదా. ఏం పొందాడు? అభిషేకం పొందాడు కదా, రక్షణ పొందాడు కదా, దేవుని సేవ చేస్తున్నాడు కదా. ముందుగా ప్రొద్దున కోట పెట్టుకున్నాడు. ఏం పెట్టాడండి?
చూసారా, 2 వెంటనే లోపడ్డాడు ఎలీషా. వాడు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇవాళ నిర్బంధంతో కూడిన సేవ కాదండి, ఫ్రీడమ్. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక ప్రవక్తని చూస్తున్నాం మనం అక్కడ. ఆ ప్రవక్త అభిషేకం అంటే ఇప్పుడు కొత్త బాప్తిస్మం. ఆ బాప్తిస్మం పొంది ఆ యొక్క సేవకు సిద్ధపడినప్పుడు అసలు కృతజ్ఞత తెలుస్తాడు దేవుడికి. ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు చెప్పొస్తానట్లేదు, పర్మిషన్ తీసుకునట్లేదండి. తల్లిదండ్రులు ఒప్పందం అనలేదు అక్కడ. చదివారు, తల్లిదండ్రులు ఒప్పందం అనట్లేదు, గుర్తెట్టుకుని ఓ మాట చెప్పేస్తాను అన్నాడు. అంటే ఆయన మనసులో ఏముంది, త్యాగ చెప్పాలి దేవుడికి. ముందు కృతజ్ఞత కూడా దేవుడి పిలుపు సేవకే. సువార్త వార్తలు అర్థమవుతండి. ఇక్కడ పాత నిబంధనలో ఒక సంఘటన చూసామండి, రక్షణ విషయంలో ఎలాగ సిద్ధపడాలి అని విషయం. ఇప్పుడు క్రొత్త నిబంధనలు చూద్దాం. లోక సువార్త 9వ అధ్యాయము 61, 62. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను నా ఇంటినున్న కానీ నా ఇంటిలో వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేటకు మొదలు నాకు సెలవు ఇమ్మని అడుగుగా. ఇక్కడ చూడండి ఎలా ఉందా సురేష్ సుందర్. ఇప్పుడు యేసుప్రభు కూడా కొంతమంది నన్ను వెంబడించాడు కూడా ఆయన శిష్యులు పిలిచేవాడు, వెంబడించేవాడు. అలాగే నన్ను వెంబడించేవాడు ఒక అర్థం చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ మాట్లాడు, ప్రభువా నీ వెంట వచ్చేదాడు. ఏంటంటే నీ వెంట వచ్చేదాడు, కానీ నా ఇంట్లో ఉన్న వారి యొక్క సెలవు తీసుకొస్తాడు. ఏంటంటే నా తల్లిదండ్రులు చెప్పాలి, నా ఒప్పుకోవాలి, నా భార్య చెప్పాలి, భార్య ఒప్పుకోవాలి, నా భర్త ఒప్పుకోవాలి, నా పిల్లలు ఒప్పుకోవాలి. అంటాం మనం అంటవా అంటాం. అలాగే ఉన్నాయి ఇక్కడ యేసు ప్రభుతో. నాగటి మీద చెయ్యి పెట్టి వెలుగులోకి చూచు వాడు ఎవడును దేవుని రాజ్యమునకు బాధ్యుడు కాడని వారితో చెప్పాను. ఎవరు పర్మిషన్ అక్కడ చదివి ఎవరు రక్షణకి ఎవరు పర్మిషన్, ఎవరు చెప్పట్లేదు, ఎవరు పర్మిషన్, దేవుడి పర్మిషనే. సువార్త అంతే కాకనే నీ ఇష్టం అదే, నీ ఇష్టం అదే అనే విషయాన్ని ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. అక్కడేమో ఎలీషా ఏలియాని చూసాం, ఇక్కడ యేసు ప్రభు శిష్యుడు అవ్వనందుకు కొన్ని అభ్యర్థులు చెప్తున్నాడు. ఇంటికి వెళ్తాడంట, తల్లిదండ్రులు చెప్పాలంట, అది ఒప్పుకోవాలంట, ఇలా చెప్తాడు. ఆయన అన్నాడు, అబ్బాయి నాకు పర్వ రాజ్యం పర్యటించాడంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదయ్యా. ఎవరి పర్మిషన్? పర్వ రాజ్యం సంగమం. చెప్పండి అందరూ. ఇప్పుడు ఆత్మ రక్షణ పిలుపునకు సాగులు చెప్పకూడదు. రక్షణ పొందుటకు గాని దేవుని సేవ చేయుటకు గాని ఎవరి అనుమతి అవసరం లేదు. ఎవరి ఆత్మరక్షణ వారిదే. క్లియర్ దగ్గర ఎవరు క్లియర్ అయిందా? ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. రెండో కొరింథీ రెండవ పత్రిక 6:2 కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6:2 అనుకూల సమయమందు నీ మొరాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే. ఎప్పుడు? ఇంకా 3 రోజులు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాం. మీ బిడ్డలు కానీ బంధువులు కానీ ఎవరైనా రక్షణ కొంటే ఇదే అనుకో సమయం.
అవసరమే అని చిన్న చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 మరి ఇలా రక్షణ పొందితే ఏముంది? దేవుడి మాట బట్టి ఏముంది? దేవుడి మాట లోపలికి ఏముంది? 2:18 తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే. రక్షణ ఎందుకంటే దేవుడు సహాయం పొందనుకంట. ఆయన శోధించబడ్డ శ్రమ పొందాడు. ఎవరి కొరకు? అమ్మా యేసు ప్రభు శోధింపబడి శ్రమ పొంది శిలువ మరణం పొందాడు. ఎవరి కొరకు? నా కొరకు. ఏమండి ఆ శ్రమలు, బాధలు, కష్టాలు, గాయాలు అవన్నీ ఆయన తెలిసండి. కనుక రక్షణ పొందిన వారికి సహాయకుడు ఉంటాడంట. రక్షణ పొందిన వారికి సహాయం చేయగలవాడు అన్నానంట. అందుకు రక్షణ పొందాలి. అందులో మాట వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 హెబ్రీయులు 4:16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమతకు దేవుని సన్నిధిలో ఆయన బలలో పాలు పొందాలంటే, దేవుని సన్నిధిలో దేవుని పెట్టుకోవాలంటే బాప్తిసం పొందాలి. సమయోచిత సహాయం కావాలంటే రక్షణ పొందాలి. సమయోచితం కావాలి. ఏ సమయం జరుగుతుందో తెలియదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సమయోచిత శరీరం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రక్షణ పొంది ఉండాలి కదా, ఆయన బిడ్డగా ఉండాలి కదా, ఆయన భయభక్తులు కలిగి ఉండాలి కదా. అదే బాప్తిసం అంటే. ఫిలిప్పీయులకు పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పుకున్న క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడట. ఏంటంటే రక్షణ పొంది ఉండాలి కదా, నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి కదా, ఆయన బిడ్డగా ఉండాలి, రక్షణ పొంది ఉండాలి కదా. రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంఘంలో పిలువబడిన వారికి మేలు కలుగుతాయి, సమస్తము సమకూడి జరుగుతున్నవని. ఇప్పుడు దేవుని ప్రేమించాలంటే, దేవుని ప్రేమించే స్థానం ఉండాలంటే ఆయన మాటకు లోబడాలి కదా. ఆయన మాటగా ఆయన సంకల్పం ఏంటంటే తన కుమారుడు మనకు బలివేసి ఆ బలియాగంలో ప్రాణపెట్టే ప్రేమలో ఆ రక్తంలో కడగబడాలంట. ఆ రక్తంలో పాపి కడగబడాలంట. అంటే బాప్తిసం పొందాలంట. బాప్తిసం పొందిన వాడు దేవుని ప్రేమించిన వాడంట. దేవుని ప్రేమించిన వాడంట. బాప్తిసంలో ఏముందంట? మేలు ఉందంట. బాప్తిసంలో ఏముందండి? బాప్తిసం పొందిన మేలు కీడా. ఆ మేలు ఎలాగంట? సమస్తము సమకూడి ఆ మేలు చేస్తాడంట. అందుకని రక్షణ పొంది ఉండాలంట. కింద పుట్టినట్లో మేలు కలుగుటకై అని మాటకే, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడట. అదే దేవుడు సమస్తం జరిగించి నడిపిస్తాడట. అది రక్షణ పొందిన వారు ఉన్న విలువ. అందుకు రక్షణ పొందిన రెడీ ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం ఏమై ఉన్నాం అని అంటే రక్షణ పొందిన వారై ఉన్నాం, దేవుని ప్రేమించిన వారమై ఉన్నాం, ఏమంటే సమయోచిత సహాయం పొందే వారమై ఉన్నాం, ఆయన సహాయం పొందే సిద్ధంగా ఉన్నాం, సహాయం చేస్తమే సహాయం కోరుతున్నాం. అది రక్షణ అంటే. తర్వాత రక్షణ పొందిన వారు చేయవలసిన పని యోహాను 3 పత్రిక 8వ వచనం. అందరూ చెప్పడం మీ మాట. మనము సత్యమునకు సహాయకులము
అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. అమ్మ మనం ఎవరో తెలుసా? అయ్యా సత్యములకు సహకారం. మనం చదివి మనం ఎవరు? సత్యములకు సహకారులట. విదేశాల నుంచి వస్తున్నారు, సత్యవాదం ఎవరికి వస్తున్నా మాకు సహకారం చేయమన్నారు. నేను రెడీ అన్నాను. మీరేమన్నారు ఇప్పుడు? అదే మనం ఎవరు ఇప్పుడు? సత్యములకు భగవంతు అబద్ధం ఉంది. సత్యం చెప్పేవాడికి సహకారం అంట. మనం సత్యానికి సహకారం అంట. సత్యం ఏంటి? సత్యం ఏంటి? యేసు యోహాను 14 గారు యేసు నేనే సత్యమును. యేసుకే సహకారం సాగమంటే, యేసుకే సహకారం సాగమంటే అమ్మా ఈ మాట అర్థమైందా? యేసుకే సహకారం సంఘం అంటే ఓకేనా? ఆయన సత్యమంట. ఆయన ఎవరంటే? ఆదాముకి అవ్వమని ఎందుకు చేశాడండి? ఆదాముకి భార్యగా అవ్వమని ఎందుకు చేశాడు? ఏం పేరు చేశాడు? సాధైన సహాయము. ఏంటంటే ఇప్పుడు సంఘము దేవునికి వధువు. అందుకని సాధైన సహాయము, సత్యములకు సహాయకులము. ఎవరు మన? ఏ గొప్ప వినిపించాడు బాబు, ఏ గొప్ప వింటే ఏమండి? ఏంటో సత్యం అంటే యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యవాక్యం ప్రకటించినప్పుడు మన సహాయం ఉండవద్దా? యేసుక్రీస్తు ప్రకటించినప్పుడు మన సహాయం ఉండవద్దా? ఉండాలి. మనం ఎవరంట? సత్యములకు సహాయకులము అని వివరించాడు మనకి. సాధైన సహాయము, క్రీస్తు వరుడు, సంఘము వధువు. సాధైన సహాయము. యెషయా గ్రంథము 26:10 దుష్టులకు దయ చూపించినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములలో నివసించినను యెహోవా మహాత్మ్యం ఆలోచింపగా అన్యాయము. ఇక్కడ ఈ సంఘాన్ని ఏమన్నా తెలుసండి? ధర్మక్షేత్రము. నీతిని నేర్చుకునే అమ్మా ఎంత గొప్ప మాట్లాడేది. పుణ్యక్షేత్రం కాదు, ధర్మక్షేత్రము. క్రీస్తు సంఘం ఏంటంటే ధర్మక్షేత్రం. ఎందుకంటే నీతిని నేర్చుకునే క్షేత్రము. ఏంటంటే నీతిని నేర్చుకునే క్షేత్రము సంఘము. ధర్మక్షేత్రం పేరు పెట్టాడు ఆయన సన్నిధి. అంటే పుణ్యక్షేత్రం అంటే కోట్లాది రెట్లు విలువైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా బయట. ఏ క్షేత్రాలు అంటే పుణ్యక్షేత్రం, పుణ్య తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అంటారు కదా. ఆ పుణ్యక్షేత్రాలు అన్నిటికంటే నీతిని నేర్చుకునే ధర్మక్షేత్రము క్రీస్తు సంఘం. ఆ ధర్మాన్ని నీతి నేర్పేందుకు వస్తాడు మన మధ్యకి. పరమగీతం ఈ సంఘానికి పేరు ఏంటంటే ముందు పేరు ఈ పేరు ఏంటంటే ధర్మక్షేత్రం. రెండో పేరు ఏంటంటే సంచారాగము చూపట్టించు. ఎందుకంటే 6:10 పరమగీతం 6:10 సంచారాగము చూపట్టించు. చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై యూహిత సైన్య సమభీకర రూపీయునకు. ఈయన ఎవరు? సంఘానికి యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు అనే ప్రశ్న ఎత్తాడు. నీకు చాలా అవసరం. పరమగీతములు
క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి వర్ణనండి. క్రీస్తుని గూర్చి సంఘమును సొలొమోను రాజు క్రీస్తు సాదృశ్యంగాను, సొలొమతి సంఘానికి సాదృశ్యంగాను దేవుడు రాయించాడు ప్రేమ గీతంగా. ఇక్కడ ఈ సంఘానికి పేరు పెట్టాడు యూహిత సైన్య సమభీకర రూపిణి అట, చంద్రబింబం అంట. చంద్రబింబం గలంత అందము గలదైట, సూర్యులంత స్వచ్ఛమును కలలు గలదై ఉన్నదట. అదేమిటి క్రీస్తు సంఘము. ఏంటంటే యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు చూద్దాం. ఆమె ఎవరో కొరింథీయుల 2వ పత్రిక 3000 సంవత్సరాల నుంచి మాట్లాడి క్రీస్తు సంఘాన్ని చెప్తాడు. 11:2 ఈమె ఎవరు? కొరింథీయుల 2వ పత్రిక 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఈ యొక్క రూపిణి యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరంటే పవిత్రురాలైన కన్యక. పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు ప్రధానము చేయవలని మిమ్మల్ని క్రీస్తుని సమర్పించవలని మిమ్మల్ని ప్రధానము. ఇక్కడ సంఘము సంఘం వధువు అంటే సంఘం ఎవరంటే పవిత్రురాలైన కన్యక అంటే, వరుడు ఎవరంటే క్రీస్తు అంటే, వరుడు ఎవరంటే క్రీస్తు అంటే. ఇప్పుడు ఈ యొక్క యూహిత సైన్య సమభీకర రూపిణి ఈ అందమైన ఈ అమ్మాయి ఎవరో అన్నాడు. అంటే అదే క్రీస్తు సంఘము, అదే క్రీస్తు కన్యక, పవిత్రురాలైన కన్యక, వరుడు కలిగిన కన్యక. వరుడు ఎవరు? క్రీస్తు. ఎంతమంది వరుడు? ఒక్కడే. ఎవరు? రక్తములో కడిగబడిన కన్యక. అపోస్తలుల కార్యాలు 20:28 అందరూ చెప్పండి మాట. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘము కాయుటకు దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన అందుకే అంతా క్రీస్తు రక్తంలో కడగబడిన క్రీస్తు సంఘము రక్తంతో కడగబడిన కొనబడిన అందుకే అంత గొప్ప పేరు పెట్టాడు యూహిత సైన్య సమభీకర రూపిణి. కూడా ఆ వధువు ఆ కన్యక ఆ సంఘము ఒకడే పురుషుడు ఒకడే కన్యక. అందులో నువ్వు ఉండాలని వాక్యం ద్వారా దేవుడు రక్షణగా ఆహ్వానిస్తున్నాడు. ఎందులో ఉండాలని? దేవుడు తన స్వరక్తం సంపాదించిన తన సొత్తుగా ఉండాలని, తన సొత్తుగా ఉండాలని. ఈ సంఘము అంటే మరి భార్య ఏం చేయాలి? భర్త గురించి భార్య ఏం చేయాలి? ఏం చేయాలి? గణపరచాలా అవమానపరచాలా? భార్య భర్తను గణపరచాలా అవమానపరచాలా? భార్య భర్తను ఏం చేయాలి? గణపరచాలి. చూద్దాం పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరంగా తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము
బాప్తిజం ఎందుకండి? రక్షణ ఎందుకండి? సంఘం ఎందుకండి? చీకటిలో నుండి ఆశ్చర్య వెలుగులో పిలిచి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఏంటంటే భర్త యొక్క గుణ లక్షణాలు చెప్పడం భార్య అంట. భార్య ఎందుకంటే ఇప్పుడు భార్యని అన్ని గెలిచేది పక్కన అంటారు. ఇప్పుడు భార్యగా ఉన్నారంటే ఇది గెలిచేదండి మీకు నాకు చెప్పండి అంటారు. ఆయన చాలా జ్ఞానవంతుడు అంటే ఏం కావాలి సాధిస్తాడు, మంచి మంచి పనులు చేస్తాడంటే చెప్పరా అలా చెప్పరు. చక్కలేదు కానీ భర్త గుణాతిశయములను ఎవరు గుణాతిశయములు? రక్షణించిన వాడి గుణాతిశయములను, పెళ్లి చేసుకున్న భర్త యొక్క గుణాతిశయములను, ప్రధానం చేసుకున్న వరుడు యొక్క గుణాతిశయం ప్రచురణ చేయ నిమిత్తము ఎందుకు బాప్తిజం పొందాలి? వరుడు క్రీస్తుగా పొందినందుకు ఆయన గుణ లక్షణాలు చెప్పడానికి ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఇటీవల మారిపోయింది. ఇంకా ఇటీవల మారిపోయింది. వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలే కొన్నారు. అందరూ బాప్తిజం పొందారు. పరిశుద్ధులు, యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు అందరూ బాప్తిజం పొందారు. ఎన్ని డిగ్రీలు ఇస్తున్నారంటే ఏంటంటే ఈ పాపాత్ముడికి ఎన్నిక లేని వ్యక్తికి ఇన్ని డిగ్రీలు. ఒకప్పుడు అందరూ చెప్పడం, ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ ఇచ్చింది. ఒకప్పుడు అంటే ఒకప్పుడు ప్రజ కాదంట, దేవుని ప్రజలు కాదంట. ఎప్పుడు? బాప్తిజము పొందక ముందు. ఇప్పుడు అంటే బాప్తిజం పొందిన తర్వాత దేవుని ప్రజ అయితది. ఇప్పుడు బాప్తిజం ఎందుకు పొందాలి? దేవుని ప్రజావనం, దేవుని ప్రజలు. మన ఎవరు దేవుని ప్రజలు? దేవుని ప్రజలమా? రైట్. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ. ఎప్పుడు కనికరం లేదు? దేవుడి కనికరం మన మీద. రక్షణ ముందు కనికరం, దేవుడి కనికరం మన మీద. ఇప్పుడు బాప్తిజం పొందని ఏమొచ్చింది? దేవుని కనికరంలో ఉన్నాము, ఇందుకు బాప్తిజం పొందాలి. ఇందుకు రక్షణ కాపాడుకోవాలి. రక్షణ పొందవాలి, రక్షణ కాపాడుకోవాలి. రక్షణ పొందని వారు దేవుని కనికరాన్ని కోరుకోవడం లెక్క. ఎవరు కనికరం అంటే? దేవుని కనికరము. మనుషులు కనికరం కోరు ఎన్ని తాపత్రాలు పడిపోతారు. మనుషులు కనికరం కోరు, నాయకులు కనికరం కోరు. ఏమంటే ఇంకా సమాజంలో పెద్దలకు కనికరం ఎన్నో పాటుపడిపోతారు. కానీ దేవుని కనికరం కోరుకోవాలంట. దేవుని కనికరం కోరుకోవాలంటే అతను ఖచ్చితంగా బాప్తిజం పొందవలసిందే. ఖచ్చితంగా బాప్తిజమము పొందవలసింది. నాకే మాట చూసుకుందాం. ఎన్ని విలువలు మీకు ఇవాళ అందించానో దేవుడు అందిస్తున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా. ఎపిసోడ్ 5వ అధ్యాయము 25, 27, 25 నుంచి పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఏంటంటే క్రీస్తు ప్రభు ఏం చేశారంటే సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతని మరి ఏదైనను క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇది పట్టుకోవాలి ఇక్కడ. సంఘములన అంటే సంఘాలన్నీ దేవుడు ఎంతమంది? రక్షకుడు ఎంతమంది? మందలన్నీ. అందుకని క్రీస్తు సంఘమును ప్రేమించి. భార్య ఎంతమంది? భక్తులు ఎంతమంది? క్రీస్తు ఎంతమంది? సంఘాలన్నీ ఒక్కడే. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను. ఎందుకంటే పరిశుద్ధుడుగా ఒకటి, నిర్దోషులుగా చేయడానికి రెండు,
బాప్తిజం ఎందుకండి? బాప్తిజం ఎందుకు? చదివే దేవుని మహిమను పొందినందుకు. ఎందుకంటే బాప్తిజం బాప్తిజం పొందక ముందు ఏంటి పరిస్థితి? రోమా 3:23 అక్కడ ఆపేద్దాం. రోమా 3:23 అందరూ చెప్పండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపి దేవుని మహిమ పొందే అవకాశము లేదు. మరి ఏమన్నప్పుడు మహిమ గల సంఘముగాను రాత్రి ఎవరప్పుడు దేవుని మహిమ గల సంఘములో సభ్యులు. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిరూపించుకొనవలెను. ఎప్పుడు తీర్పులో ఆయన అక్కడ నిలబెట్టుకోవాలంటే మనం ఎలాగా? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మహిమగల సంఘముగా నిలబెట్టుకోవాలంట. అందుకని వాక్యముతో ఉదక స్నానము చేత బాప్తిజం ఎందుకండి? వాక్యముతో శుద్ధ ఉన్నది కదా, రక్తంలో శుద్ధ ఉన్నది కదా. వాక్యములో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుగా దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రాణం దానికోసిన ప్రేమను పొందాలంటే రక్షణ పొందిన రక్షణ కాపాడుకోవాలి. రక్షణ పొందిన వాళ్ళు అవకాశాన్ని బట్టి రక్షణ పొందాలి. పొందితే మహిమ గల సంఘంలో సభ్యులు అవుతారు. దేవుని మహిమను పొందిన వారే అవుతారు. కనుక మనము ఈ యొక్క గొప్ప భాగ్యంలో ఉన్నాము, కాపాడుకుందాము. సత్యమునకు సహకారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సత్యమునకు, సత్య సువార్తకు యథార్థమైన సేవకు సహకారులుగా ఉందాం, పనిచేద్దాం, ఆత్మ రక్షిద్దాం. కనుక ఇక్కడ 10 మంది దృష్టించారండి. మీకు 2 ఆశ్రమవాసులు, ముగ్గురు గ్రేస్లాండ్ ఎవరి బిడ్డలు 2, కలికొప్పులో ఒక సోదరుడు, రాణి శీలు కుమారుడు, అదేవిధంగా సుధీర్ ఫ్రెండ్ సురేష్ నరేష్ గారు కూడా 10 మంది విషయాలు చెప్పాం. మరి సుధీర్ చెప్పడం తెలియదు కానీ ఈ 10 మందికి ఈ వర్తమానం అందించండి, రక్షణ సిద్ధపరచమని చెప్పాం. అందుకని సేవలతో పనిచేసి దేవుని మహిమ పొంది ఆ మహిమ గల సంఘంలో సభ్యులుగా ఉన్నందుకు ఈ యొక్క సేవ బలంగా జరిగిందా? ప్రార్థించండి, సహకరించండి, మీ సమయం దేవుడికి ఇవ్వండి. జ్ఞానంగా ఉందా?